కూర్చుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల తండ్రి, దాగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. ఈ జూన్ మాసంలో మొదటి వారంలో 3 దినాలు మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుని వాక్యం వింటూ ముందుకు సాగడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో మీ సన్నిధిలో స్తుతిస్తూ వచ్చాం. ఈ మధ్యాహ్న వేళ మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. మీ మాటలు మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో మీ సహాయం కొరకై వేడుకుంటూ మీరే మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత 2 రాత్రులు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. మనం వర్ధిల్లాలి, ఓ చెట్టు వర్ధిల్లాలి అంటే చెప్పండి, ఎక్కడ ఉండాలంట? నీటి కాలువ పక్కన ఉండాలి. రెండవది ఎక్కడ ఉండాలి? అంటకట్టబడాలి. ద్రాక్ష చెట్టులో మనం అంటకట్టబడి ఉండాలి. మూడవది, మనలో ఒకవేళ దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉండకుండును గాక. మనం వర్ధిల్లాలి అని అంటే తప్పకుండా ఇంకో పని చేయాలి. అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి కదా. అందుకని గత రాత్రి చక్కని వర్తమానం, దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఒకవేళ మన భారాన్నంతటినీ ఆయనే భరించగలడు. కాబట్టి మనకున్న బంధకాలన్నీ దేవుడే భరించి మనకు నెమ్మది కలగ చేయనుగాక. ఈ 3వ దినపు ఈ పగటి కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విన్నాం. మనం యోహాను సువార్తను ధ్యానం చేస్తున్నాం. మనం 2వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. మళ్ళీ వేరే వాక్యం ఏం చెప్పవసరం లేదు, ఇదే చెప్దాం అనుకున్నా. ఇక్కడ చూడండి, ఆయన మీతో, మన ఇండియా బైబిల్ మిషన్ మూలవాక్యం అన్నమాట ఇది. ఏం చెప్పండి, మీ పక్కన చెప్పండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. హల్లెలూయా. ఇది ఎప్పుడు నిద్రలేసి అడిగినా చెప్పచ్చు కదా. ఆయన మీతో చెప్పినది చేయుడి. మనం ఈ మాటలు కూడా ఎప్పుడు వింటూనే ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. వివాహానికి ఆహ్వానించబడిన తరువాత తల్లి కూడా ఆహ్వానించబడింది. మరియ పరిచారకులు చూసి చెప్పిన మాటే ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ సందర్భంలో నుంచి ఈ ఉదయకాలం లేకపోతే ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేంటి అంటే, సమస్యలను క్రీస్తు ద్వారా ఆనందంగా మలుచుకో. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, సమస్యలను క్రీస్తు ద్వారా ఆనందంగా మలుచుకో. నా టాపిక్ ఇది. సమస్యలను ఎవరి ద్వారా ఆనందంగా మలుచుకోవాలి అని అంటే క్రీస్తు ద్వారా. మనం వివాహానికి ఆహ్వానించబడ్డాము అనంటే వారు మనకు తెలిసిన వారై ఉండాలి. రెండవది, వారు మన బంధువులై ఉండాలి. లేకపోతే మూడవది, మన వీధి వారై ఉండాలి. ఇంకేమన్నా కారణాలు ఉండి చెప్పండి. ఎవరన్నా మనల్ని పెళ్లికి ఆహ్వానించాలంటే ముక్కు మొహం తెలియని వాళ్ళని ఆహ్వానిస్తామా? ఆహ్వానించాం. ఒకవేళ ఎవరైనా ఆహ్వానించారు అంటే వెళ్తామా? అది తెలియని వాళ్ళు ఆహ్వానించరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచారకులు
మరియు కూడా ఆ వివాహంలో పాల్గొన్నారు. అక్కడ ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి అంటే ద్రాక్ష రసం అయిపోయింది. అది మనకి 3వ వచనంలోనే కనబడుతుంది. ద్రాక్షారసమైనప్పుడు అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పడం. ఇప్పుడు ఇంటి వారితో చెప్పే సమస్య ఎవరితో చెప్తుంది అంటే యేసుక్రీస్తు వారితో చెప్తుంది. సమస్య ఎక్కడ? ఇంటి వారిది. సమస్య ఎవరిది? ఇంటి వారిది. కానీ యేసు తల్లి ఎవరితో చెప్తుంది సమస్య? ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోతుంది, మీరు ఏదో ఒక మార్గం చేసుకోండి, లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చుకోండి. ఒకవేళ ద్రాక్షారసమే అయిపోతే, ఆనాటి కాలంలో యూదుల ఆచారం ఏంటంటే విందు 7 రోజులు జరిగించేవాళ్ళు. ఈ 7 రోజులు వచ్చినటువంటి బంధువులకి సమృద్ధిగా ఇవ్వాలి. ఒకవేళ మన పిల్లల్లోనైనా వచ్చిన బంధువులు సరిగా చూసుకోలేదనుకోండి, ఏమంటాం? ఏదో జరిగిందిలే పెళ్లి అన్నట్టుగా అంటాం. నీకో మాట చెప్పమంటారా? పెళ్లిలో భోజనం బాగుంటే ఆ పెళ్లి బాగుండట్టు, ఆ పెళ్లిలో భోజనం బాగాలేదంటే ఏం పెట్టారులే అన్నట్టుగా, పెళ్లి బాగలేదన్నట్టుగా కూడా కొంతమంది చెబుతారు. విన్నారు ఎవరన్నా? పెళ్లిలో భోజనం బాగుంటే పెళ్లి బాగా జరిగింది అంటారు. పెళ్లిలో భోజనాలు కొద్దిగా తక్కువైనాయి అనుకోండి, దేనికి పేరు వచ్చిందంటే పెళ్లికి పేరు వచ్చేసింది. వాళ్ళు పెళ్లి బాగా ఘనంగా చేసిన భోజనాల దగ్గర మాత్రం కొంచెం తక్కువైంది అనుకో, ముందలు తినేశారు, వెనకాల వాళ్ళకి ఏం లేకుండా అయిపోయింది అని అనుకుంటా ఉంటా. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితిలో కూడా ద్రాక్షారసం అయిపోయింది. ఒకవేళ సమస్య ఇంటి వారితో మాట్లాడాలి, కానీ యేసు తల్లి ఎవరితో మాట్లాడుతుందంటే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. యేసయ్య ఒకవేళ అంతకుముందు ఏ అద్భుతాలు చేశాడో తెలియదు, కానీ ఆయన చేయగలడు అన్న విశ్వాసం ఎవరిలో ఉంది చెప్పమంటారా? యేసు తల్లిలో ఉంది. ఆయన ఏదైనా చేయగలడు అన్న విశ్వాసం ఎవరిలో ఉందంటే మరియలో ఉంది. కాబట్టే ఆమె యేసయ్యతో చెప్పి, ఇక్కడ ఒకవేళ వివాహ వేడుకలో ద్రాక్షారసమే అయిపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఆ కుటుంబానికి అవమానం, ఆ కుటుంబంలో ఒకవేళ అసంతృప్తి, ఆ కుటుంబానికి గౌరవం పోతుంది, ఆ కుటుంబానికి అది ఒక విధంగా చెప్పాలంటే ఓ పద్ధతిని వారు ఆచరించలేదు అని అనుకుంటారు. ఒకవేళ ఇదే మాట ఆ కుటుంబంలో అలా జరిగి ఉండకపోతే అది గొప్ప లోటుగా భావించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఏదైనా చేయగలడు అన్న ఆశతో, ఆయన మీద ఉన్న విశ్వాసంతో ఆ సమస్య ఎవరి దగ్గరికి తీసుకెళ్ళిందంటే యేసు దగ్గరికి తీసుకెళ్ళింది. యేసు దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఒక కఠినమైన మాట మాట్లాడారు. ఏమన్నారు చూడండి, అమ్మా అమ్మా, ఈ మాట మొదటి అమ్మతో, అమ్మా నాతో నీకేం పని? చాలు ఇక్కడ ఒకసారి ఆగుదా, అయ్యో ఏదో ఒకటి చెయ్యి అనంటే అలా నాతో నీ పని ఏంది అన్నాం అనుకోండి, ఇంకా అసలు ఏమన్నా ఆమె ఇంకేమని చెప్పగలదా? నాతో నీకేంటి? అంటే కొంచెం ఒకవేళ తల్లి నొచ్చుకుందేమో, ఒకవేళ అసలు నాతో నీకేంటి అని అన్నారు అనుకోండి. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఒక అవసరం అడుగుతున్నారు, నాకు నీకు సంబంధం లేదన్నాం అనుకోండి, ఆడుంటాం మనం అసలు. కానీ తల్లి అక్కడున్న పరిచారకులు చూసి ఆయన ఏదో చెప్పబోతున్నాడు చెయ్యండి అంది. అయితే యేసయ్య ఆ మాట నాతో నీకేం పని అని మరొక మాట అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు.
ఓ చక్కని మాట. మన సమస్యలు ఒకవేళ క్రీస్తు ద్వారా మనం ఆనందంగా మలుచుకోవాలి అని అనుకున్నప్పుడు మన సమస్య యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళటమే కాకుండా మన సమస్య తీరాలి అంటే ఆయన సమయం కొరకు ఎదురు చూచుదుముగాక. రెండు చేతుల పైకెద్దని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరి సమయం కొరకు మనం ఎదురు చూడాలి? దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. యేసయ్య కూడా తన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. యేసయ్య తన సమయం కొరకు ఎదురు చూశాడు. నీవు నేను మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి. యేసయ్య నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఆయన సమయం ఇంకా రాలేదు అనంటే ఒకవేళ ఆయనకి ఒక సమయం ఉంది. మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే వెంటనే జరగాలి, మనం అనుకున్న వెంటనే జరగాలి. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయొచ్చు, కొన్నిసార్లు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇవ్వచ్చు. మనం అనుకున్న వెంటనే కొన్ని కార్యాలు జరగకపోవచ్చు. అయితే ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలోనే ఆ కార్యాలు దేవుడు చేయునుగాక. అందుకనే ఈ మాటలో ప్రతిదానికి ఏముంటుందంటే ఓ సమయం ఉంటుంది. ఒక మాట చెప్పినాడు, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. కక్కుని ఎవరు నాపుకుంటారా? ఉదయకాలం కారులో వెళ్తా ఉంటే చిన్న పాప కీర్తన, దిగుతాం 1 కిలోమీటర్లో దిగుతా ఉంటే నాకు వాంతి వస్తుంది అంది. సరే ఆపిన తర్వాత రావట్లేదు అంది. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడాగి నేను ఎప్పుడైతే ఆగి దిగండి అన్నాను, దిగిన తర్వాత కక్కున్నాను. అంటే అలాగే కళ్యాణం వచ్చినా ఆగదు అంట. అంటే సమయం, ప్రతి వాని జీవితంలో ఓ సమయం ఉంటుంది. ప్రతిదానికి కూడా దేవుడు ఏమించాడంటే ఓ సమయాన్ని ఉంచాడు. అయితే ఇక్కడ యేసయ్య అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. మరి దేవుని సమయం ఎప్పుడు వస్తుంది? ఒకసారి మనం యోహాను సువార్తలోనే కొన్ని విషయాలు ధ్యానం చేస్తే 7వ అధ్యాయం ఒకసారి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యం చదువుదామా? యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్న. చాలు, ఇక్కడ నా సమయం ఇంకా రాలేదు. అలాగే 30వ వచనంలో కూడా అందుకు వారు ఆయన పట్టుకున్న ప్రయత్నం చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకోవాలి. అంటే ఆయన పట్టుకోవాలని చూస్తున్నారు, ఆ సమయం ఇంకా రాలేదు అని అంట. అలాగే 12వ అధ్యాయం 23వ వాక్యంలో కూడా 12:23 అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. చాలు, అంటే ఇక యేసయ్య సిద్ధపడిపోయాడు, ఆ గడియ వచ్చింది. 17వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లంటూ, తండ్రి నా గడియ వచ్చింది అని అంట. చాలు, నా గడియ వచ్చింది అంటే నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. అలాగే ఆయన మహిమ పొందవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన అంటాడు, నా గడియ వచ్చింది. ఇప్పుడు కొన్ని సందర్భాలు చూసాం సమయం రాలేదు అని, కొన్ని సందర్భాలు చూసాం సమయం వచ్చింది అని. అందుకనే ఈ మాటను బట్టి నేనేమంటానంటే, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మనం అనుకున్న వాటికంటే ఆయన గొప్పవే. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం అనుకునే ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశాలు గొప్పగా ఉంటాయి.
యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వాక్యం మనం చదివితే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గం, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చాలా ఈ మాటలు అంటాడు. ఏమంటాడంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. అంటే మన ఎడల దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి. మనం అనుకునేది ఒకటైతే దేవుడు చేసేది మరొకటి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మన ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ఎడల దేవుడు మంచి ఉద్దేశాన్ని కలిగి. అయితే మనం అనుకుంటున్న వేరు, దేవుడు అనుకునేది కొన్నిసార్లు వేరు. మీకు కొన్ని సందర్భాలు చదువుతాను, జాగ్రత్తగా. మరియా మార్తలకి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు చనిపోయాడు. ఎవరు చెప్పండి? లాజరు. ఇప్పుడు లాజరు చచ్చిపోగానే మరియా మార్తల ఉద్దేశం ఏంటంటే, అయ్యా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, బ్రతికేవాడు కదా. ఎందుకు మరియా మార్తలు యేసయ్య నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు బ్రతుకుతాడు అని అన్నారు అంటే, యేసయ్య అంతకుముందు చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు. ఇప్పుడు ఒక వధూరాల కుమారుడిని ఆ పాడి మీద ఎత్తుకెళ్తా ఉన్నారు. పాడిని ఆపి ఆ బిడ్డను ముట్టగానే అతను బ్రతికాడు. ఒక చిన్నది చనిపోయి ఇంట్లో పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆ చిన్నదాన్ని యేసయ్య బ్రతికించాడు. ఇప్పుడు అదే ఈ మరియా మార్తలకి ఏం తెలుసు అంటే, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు. దీని ఉద్దేశం ఏంటంటే, నీవు అదే రోజు చచ్చిపోయిన రోజు వచ్చినట్టుగా నా తమ్ముడు బ్రతికేవాడు. కానీ నువ్వు ఎప్పుడు వచ్చావు? యేసయ్య ఎన్నో రోజు వచ్చాడు? 4వ రోజు వచ్చాడు. 4వ రోజు వచ్చి ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు చెప్పండి అని చెప్పి ఆయన ఎక్కడ ఉంచారో అక్కడికి వెళ్ళి, లాజరు బయటికి రా అని అంటే పాత వస్త్రాలతో ఆయన బయటకు వచ్చేసాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక నేనే ఏమంటానంటే, మానవుని యొక్క తలంపులు వేరు, మానవుని ఉద్దేశం వేరు, కానీ దేవుని ఉద్దేశం వేరు. ఒకవేళ దేవుని సమయం, నేనైతే ఈ మాటలను బట్టి నేనేమంటానంటే, మన సమయం వేరు, దేవుని సమయం వేరు. మన సమయం అప్పుడే చేయి ప్రభువా అని అంటాను. దేవుని సమయమేమో 4 రోజుల తర్వాత నేను వస్తాను అప్పుడు చేస్తానంట. హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే జరిగిపోవాలి ప్రభువా అని మనం అంటాం. కానీ దేవుడు లాజరు దగ్గరికి 4వ రోజు వచ్చాడు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉందా లేదా? అంటే మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి దేవుడు ఒక సమయం ఉంచినప్పుడు ఆ సమయం కొరకు కూడా మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఆమె నిశ్చయంగా ఆమె చేద్దాం. ఆమె మన జీవితంలో మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి. మన మార్గముల కంటే ఆయన మార్గాలు చాలా గొప్పవి. ఇంకో సందర్భం చెప్తాను. ఒకరోజు యోర్దాను నది దగ్గరికి ఇశ్రాయేలీయులు వెళ్ళారు. ఇప్పుడు యోర్దాను నది దాటాలి. వీళ్ళకి ఏ అనుభవం ఉందంటే, ఎర్ర సముద్రం దాటిన అనుభవం ఉంది. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎలా దాటారు? దేవుడు అన్నాడు మోషేతో, సాగిపోండి, మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రతో ఆ సముద్రాన్ని 2 పాయలు చేయి. వారు 6:30 మీద వెళ్తారు. ఇప్పుడు మోషే చనిపోయాడు, యెహోషువ అంతకుముందు పరిచాడు, ఇప్పుడు సేవకుడు అయ్యాడు, ఇప్పుడు నాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఎవరి నాయకత్వంలో నడుస్తున్నారు? యెహోషువ నాయకత్వంలో నడుస్తున్నారు. ఎప్పుడైతే యెహోషువ నాయకత్వంలో నడుస్తున్నప్పుడు
అంతకుముందు దైవజనుడు అలా చేశాడు కదా, యెహోషువ నువ్వు కూడా అలా చేయి అని అంటే చేస్తాడా? ఒకవేళ అనుకున్నాం, మానవ తలంపే, వాళ్ళందరూ అనుకుంటారు ఇదిగో ఎర్ర సముద్రంలో మనం 6 నెలల మీద వచ్చాం, ఇప్పుడు కూడా మనం ఎలా రావాలంటే 6 నెలల మీద వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి ఆ మాట మనం చదువుదాం. ఒకసారి 13వ వాక్యం చదువుదాం. సర్వలోకనాథుడుగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరికళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపుబడి ఏకరాశిగా నిలుచును. చాలా వాళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారంటే మోషే చేసినట్లుగా చేస్తే చక్కగా వెళ్ళిపోదాంలే అని అనుకుంటారు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందస్సపు యొక్క వారి యొక్క యాజకుల యొక్క కాళ్ళు యోర్దాను నదిలో ముట్టగానే, ఇక్కడ ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే ఆ యాజకుల యొక్క కాళ్ళు ఆ నేలలో పెట్టారో అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. కొన్ని స్తోత్రం చెప్తాం. నేను అంటాను సర్వలోకనాథుని, అందుకే నా మాటలో చక్కని మాట ఉంది, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసము మోసే యాజకులు. ఈరోజు దేవుని సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఒకవేళ సేవకులు నీ ఇంటికి వచ్చారంటే ఇది ఇచ్చే కానుక కోసం రాదు. కొంతమంది ఉన్నారు కానుక ఇచ్చేంత వరకు కూర్చుని అప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, లేదంట్లా. కానీ ఒక నిజమైన లేకపోతే దైవభక్తి కలిగిన దైవజనుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానికి వస్తాడు. ఒకవేళ నిజమైన దైవ ఆత్మ ప్రేరణ కలిగిన దైవజనుడు నీ సమస్యల్లో ఉన్నప్పుడు నీ ఇంట్లో అడుగు పెడతాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. నీ సమస్యల్లో ఉన్నప్పుడు దైవజనుడు వచ్చే ఒక మాట, తన నోటి నుంచి వచ్చే మాట నీ జీవితాన్ని ధైర్యపరుచునుగాక. ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నాడు. 2 చేతులపై దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దైవజనులు ఎందుకు అడుగు పెడతారు అంటే ఒకవేళ ఆశీర్వాదం కోసమే తప్ప వారేదో లబ్ధి పొందాలనో లేకపోతే వాళ్ళు ఇచ్చే కానుకల కోసమో. కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ 1, 2, 3, 5 తారీఖుల్లోనే మొత్తం విజిటింగ్ అయిపోయిందంట. ఎన్ని తారీఖులోపు? 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా. ఎందుకు తెలుసా? జాబ్ హోల్డర్స్ అయితే, లేకపోతే ఒకవేళ పెద్దోళ్ళు తల్లులు అయితే ఫంక్షన్ వచ్చింది కదా. నాకు తెలిసిన ఒక సేవకులు పాశం గారు, నేను ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, మాకు ఒక అరగంట పట్టిద్ది. అరగంట కాదు, గంట పట్టిద్ది. గంట కాదు, 2 గంటలు పట్టిద్ది. ఒకరోజు విజిటింగ్ పెట్టుకుంటే, అంటే కుటుంబాలు దర్శించాలనుకుంటే మాకు 2 ఇళ్ళు లేకపోతే 3వ ఇంటికి సమయం సరిపోదు. ఓ పాస్టర్ గారు నాకు తెలుసు, మా ఫ్రెండే, ఆయన అన్నాడు, నేను విజిటింగ్ చేస్తే ఒక పూట 30 ఇళ్ళు తిరిగి వస్తానన్నాడు. ఎన్ని? వాళ్ళ పాస్టర్ గారు ఇంకో 30. వాళ్ళ సంఘం చాలా పెద్దది అనుకోండి, ఎంత పెద్దదైనా. రండమ్మా, కళ్ళు మూసుకోండి, నేను వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తా ఉంటాడు, వీళ్ళు ఎత్తుక్కుంటా ఉంటారు, ఏది ఏమైనా తీసుకురావాలా అని. అంటే ఇక నేను ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు.
వారు అనుకుని ఉంటారు, మోషే ఇలా చేశాడు కదా, ఇలాగే చేస్తే బాగుండేమో కదా, 6 నెలల మంది మనం వెళ్ళిపోయే వాళ్ళం కదా. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసాన్ని మోస్తే యాజకులు దానిలో కాలు పెట్టాలి. అప్పుడే ఎగువ నుంచి పారుతున్న నీళ్ళు ఆగిపోయినాయంట. దేవునికి స్తోత్రం చెప్తా. అలా ఒకవేళ ఎగువ నుంచి పారుతున్న నీళ్లు ఆగటం కష్టం. ఆగితే ఏమన్నా ఒకవేళ ఎగువకి ఎక్కడం కష్టం, కానీ ఎగువ నుంచి వచ్చే ఆగిపోవటం ఎంత కష్టం. కానీ యాజకులు అక్కడ కాలు పట్టగానే ఏమైపోయిందంటే 2 భాగాలు అయిపోయాయి. వీరు 6 నేల మీద వెళ్ళిపోయారు. మీరు తర్వాత అక్కడ చదువుకోండి, వారు చక్కగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. వారు యొర్దాను నదిని దాటారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన తలంపుల కంటే దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఇంకో మాట చెప్పమని, ఇంకో సందర్భం, యేసయ్యతో పాటు ఆయన దోణిలో ఉన్నాడు. ఆయన అమరమున తలగడ పెట్టుకుని నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు పడవలోనికి ఏమొచ్చేసినాయి అంటే నీళ్ళు వచ్చేసినాయి అంట. మార్కు సువార్తలు మనం చదువుతాం. ఒకసారి రండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 36 కానీ 37 కానీ. మార్కు సువార్త ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. చాలా ఇప్పుడు దోణి నిండిపోయింది. ఇప్పుడు పడవలోకి లేకపోతే ఆ దోణిలో నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆవిడ పరిస్థితి చెప్పండి, మునిగిపోవటమే. అప్పుడు దాకా కొట్టబడతా ఉంది, నీళ్ళు వచ్చి పడిపోయింది. ఇప్పుడు పడిపోయినప్పుడు అక్కడ అమరమునేమో ఆయన తలవాల్చుకుని నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు అక్కడున్న ఈ శిష్యులు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎప్పుడైతే ఈ మాట ఆయనతో అన్నారో ఆయన లేచి గాలిని గద్దించగా అది మిక్కిలి నిమ్మలమే. ఇప్పుడు యేసయ్య తనకు ఆజ్ఞాపించే ఆ సమయం వచ్చినప్పుడే ఒకవేళ మనం అనుకోవచ్చు, అసలు తుఫానే రాకుండా చేయొచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు యేసయ్య వెళ్తున్నాడు, తుఫానే రాకుండా చేయొచ్చు కదా. ఇప్పుడు యేసయ్య అక్కడ ఉన్న ఏమొచ్చింది, యేసయ్య అక్కడ ఉన్న తుఫాన్ వచ్చింది. కానీ యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట తుఫాన్ ఏం చేసింది, గద్దించింది. ఈరోజు యేసయ్య తెలుసు, యేసయ్య నమ్ముకున్నావు, అయినా నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి అని అనుకో. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు తోడై ఉండునుగాక. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఉంటే, ఆయన గద్దిస్తే అది ఏమైపోయిందంటే మిక్కిలి నిమ్మలమైపు. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే ఆ సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమె అంతే కదా. నీకు చింత లేదా, మేము అసలు బతకాలనుకున్నావా చచ్చిపోవాలనుకుంటున్నావా అని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు, యేసయ్య దగ్గరికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే యేసయ్య దగ్గర తీసుకెళ్లారో ఆయన లేచి గాలిని గద్దించగానే అది మిక్కిలి నిమ్మలం. ఈరోజు మన జీవితాల్లో ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడగలిగితే ఆయన మనలను ఉన్నతంగానే ఉంచునుగాక. హల్లెలూయా. ఎలా ఉంచుతాడు ఆయన? ఉన్నతంగానే ఉంచుతాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఉన్నతంగా ఉంచాలని అనుకున్నప్పుడు మనం మన ఇష్టానికి కాదు, దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి మనల్ని మనం ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటామో
అప్పుడు ఆయన మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెట్టునుగాక. నిశ్చయంగా చెప్తున్నాను, దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దాని సమయం వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాడు. ఆమె ఒకవేళ నేనైతే అనుకుంటాను, ఏమనుకుంటానంటే కారు విషయంలో ఒకవేళ ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆయన ఇచ్చాడు అనుకుంటాను. ఒకే బండి మీద 5గురు వెళ్ళాం. మరి ఎంతమంది చూసారో చూడలేదు, కానీ ఒక బండి మీద 5గురు వెళ్తా ఉంటే మధ్యలో పోలీసుల ఆపి మనల్ని అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఈ వీటిలో చూస్తూ ఉంటే ఒక 5గురు బండి ఎక్కిన దాన్ని పెట్టి పోలీసు ఇట్లా నమస్కారం పెడతాడు. ఊరా అది అల్లాడిపోతుంది, దాని మీద వెళ్ళాల్సింది ఇద్దరే, నువ్వేం చెప్తున్నావు అంటే 5గురు తీసుకెళ్తున్నావురా అని చెప్పి మళ్ళీ లగేజ్. ఇలాంటి పరిస్థితులు అయినా దేవుడు ఏ సమయంలో ఇవ్వాలంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇస్తే బాగోదు. హల్లెలూయా. ఇప్పుడు మా బ్లెస్సీ 10th వచ్చింది, అంతేగా, పోయిన సంవత్సరం 10th అమ్మా, ఇప్పుడు ఇంటర్కి వచ్చింది. అంటే 10th వచ్చిందంటే ఎంత పెద్దదైంది. తర్వాత ఈ ఇద్దరు కూడా ఎంత పెద్దోళ్ళు అయ్యారు అంటే, ఒక బండి మీద మేము వెళ్ళటం కష్టమే, ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళాలన్నా కష్టమే, ఒకవేళ పరిచర్యకి వెళ్ళాలన్నా కష్టమే, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కష్టమే. ఒకవేళ అంతకుముందు ఏం చేసేవాడిని అంటే పాస్టర్ గారిని బ్లెస్సీని నువ్వు బస్సులో వెళ్ళమ్మా వీళ్ళిద్దరిని ఎక్కించుకొస్తాలే అనేవాడిని, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తా, వాళ్ళు వెనకాల నేను ప్రయాణం చేస్తా ఉంటే కొంచెం సమయం ఆలస్యం. ఒక్కోసారి తొందరగా వెళ్ళాలనుకుంటాను, సరైన టయానికి వెళ్తామా, వెళ్ళలే. అంటే దానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. నిజమే, ఇలా చెప్పాలంటే ఎన్నో చెప్పగలను. తన సమయం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు మన ఆలోచన వేరు. ఒకవేళ మనం అడిగితే, నేను ఎప్పుడూ అడిగా, ఏది కరోనా రాకముందే ప్రభువా నాకు కారు కావాలన్నా. ఎప్పుడు? కరోనా రాకముందు. ఇప్పుడు కరోనా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 6, పోయిన సంవత్సరం వచ్చింది కాబట్టి 5. అంటే మనం అనుకున్నది వేరు, దేవుడు తన సమయం వేరు. మన జీవితాల్లో కూడా నిశ్చయంగా మనం అనుకున్న దానికంటే ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటే అది ఉన్నతంగా ఉంచునుగాక. మన ఇమ్మానుయేల్ అన్న చెప్తూ, ఒకవేళ పొరుగు గారు అసూయపడంతగా దేవుడు ఆశీర్వదించాడు అన్న మాట కొంచెం అనిపించింది. ఒకవేళ కొంతమంది ఎవరో అసూయపడరులే కానీ మన సంఘస్థులు కొంతమంది సేవకులే అసూయపడుతున్నారు అన్నది నాకు అర్థమైంది, అందుకని ఆ మాట అంటున్నా. ఇప్పుడు ఎవరికి ఎవరు శత్రువులు చెప్పండి? సేవకులే శత్రువులాగా అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తగిన సమయం కొరకు మనం ఎదురు చూస్తే, అంటే నేను ఈ మాట చెప్పొచ్చు, చెప్పాలి కూడా. ఓ పాస్టర్ గారు కారు లేకపోతే నేను బయటకు రాను అని అంటాడు, కోట్ లేకపోతే నేను బయటకు రాను అంటాడు. అద్దెకి తెచ్చుకుని ఇప్పుడు కారులో తిరుగుతున్నారు, కానీ దేవుడు నాకు సొంత కారు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుని మహిమార్థమై చెప్తున్నాను. అంటే నేనేదో గొప్పోడని కాదు, ఈ విషయంలో నువ్వు గొప్పోడు అని దేవుడు ఇచ్చాడా అంటే నథింగ్, అసలు ఏమి లేదు, 0 ఆయనకంటే. అంటే ఒకవేళ పోల్చుకోకూడదు, కానీ ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఉన్నతంగానే దేవుడు నిన్ను ఉంచునుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నీ కుటుంబాల్లో నీ పరిస్థితిని దేవుడు నీ చుట్టుప్రక్కల వారి కంటే ఉన్నతంగానే ఉంచునుగాక. నీ కుటుంబస్తుల్లో కూడా దేవుడు ఉన్నతంగానే ఉంచునుగాక. నిశ్చయంగా నమ్మండి. మనం జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అయితే ఆయన సమయం కొరకు, దేని కొరకు మనం కనిపెట్టాలంటే ఆయన సమయం కొరకు కనిపెట్టాలి.
ఎప్పుడైతే మనం ఆయన సమయం కొరకు కనిపెడతామో దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఇంతవరకు పాట అయిపోయింది, ఇంకో రెండో పాటకు వస్తున్నాను. దేవుని సమయం మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. అయితే మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. అక్కడ శిష్యులతో తల్లి చెప్పిన మాట, పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పింది చేయండి. మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. చూడండి, వారు అన్నారు, వారితో చెప్పిన మాట యేసయ్య కూడా అంటాడు. చూడండి, తల్లి చెప్పింది ముందు, తర్వాత యేసయ్య కూడా వారితో ఓ మాట అంటాడు. చూడండి, యేసు 7వ వాక్యం, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చాలండి. ఎక్కడి వరకు నింపారంట? అంచుల వరకు నింపారు. అంటే ఇంకో ఏదైనా పోయడానికి అవకాశం లేకుండా. అసలు ఈ యూదులు శుద్ధీకారాచారం కొరకు బాణలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు విందనుకోండి, అక్కడ విందనుకోండి, కాళ్ళు కడుక్కునేది ఎక్కడ పెడతారు? లోపల పెడతారా? అంటే గేట్ దగ్గర పెడతారు. ఈ గేట్ దగ్గర ఉండే, అంటే గేట్ దగ్గర వాళ్ళు కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. ఇప్పుడు ఒకవేళ వాటిలో నీళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, కానీ యేసయ్య అన్నాడు, అగో 6 రాతి బాణలు ఉన్నాయి, మీరు అంచుల వరకు నీళ్ళు నింపండి అన్నప్పుడు వీళ్ళు మారు మాట్లాడకుండా నీళ్ళు నింపేశారు. దాదాపుగా ఒక అక్కడ 3 లేకపోతే 2-3 తూములు అన్నారు కదా, ఒక తూము 32 మానికలు పట్టిద్ది. ఎన్ని మానికలు? ఒక తూము వచ్చి 32 మానికలు నీళ్లు పడతాయి. అలా దాదాపుగా 2 తూములు బాణ అయితే 64, అంతే కదా, 32 2 64, 3 అయితేనేమో అమ్మా 96 కదా, 96. ఓకే, ఆ లీటర్లు కొలవటం రాక నేను చెప్పలేదు. సరే, 128 లీటర్లు. 2 తూములు అంటే 128 లీటర్లు. 128 లీటర్లు ఒక బాణ అనుకోండి. ఒకవేళ 3 ఉంది, అదైతే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. 192 లీటర్లు. సరే, అన్ని లీటర్ల నీళ్లు వాళ్ళు ఏం చేశారంటే మోసారు. ఈ బాణ అనేది, బాణలో నీళ్లు పోస్తారు. ఇప్పుడు బాణలో ఉన్న నీళ్ళు ఏమైపోయాయంటే ద్రాక్షారసం. అంతే కదా, మీరు వెళ్ళి విందు ప్రధానికి వడ్డించండి. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాట వారు చేశారో అప్పుడు అక్కడ ఆ నీళ్లు వారికి వడ్డిస్తూ ఉండగా అవి ద్రాక్షారసం అయిపోయాయి. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఇవి నీళ్లు, ఇవి ద్రాక్షారసం. ఇవి నీళ్లు, ఇవి ద్రాక్షారసం. పోసింది నీళ్లు, అవింది ద్రాక్షారసం. బాణ ఒకటే, బాణ మారలా, కానీ ఏం మారినాయి? నీళ్లు పోసారు, అవేమైపోయినాయి? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు బాణ అనేది ఒక మానవునికి సాదృశ్యం అయితే, నీళ్లు ఎప్పుడు వాక్యమే, కానీ ఇక్కడ మాత్రం మారుతుంది. మానవుని యొక్క జీవితంలో ఒకవేళ ఏమీ లేని పరిస్థితులు అనుకోండి, లేకపోతే దుష్ట ఆలోచనలకు సాదృశ్యంగా మార్చబడితే, ద్రాక్షరసం యేసయ్య రక్తమైతే, నీ జీవితంలో, నీ హృదయంలో యేసయ్య రక్తం ప్రోక్షింపబడితే నీవు పరిశుద్ధపరచబడి నీతిమంతురాలుగా దేవుడు మార్చునుగాక.
నీళ్లు ఏమైపోయాయి అంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షారసానికి ఏమొచ్చింది? నీళ్ళకి ఏముంది? ఏమన్నా నీళ్ళు తెల్లగా ఉన్నాయి అంతే కదా. ఈ ద్రాక్షారసానికి ఏమొచ్చింది? రంగు వచ్చేసింది. ఈ రంగు రావటం అంటే గుణం మారటం. దీని స్తోత్రం చెప్తా. హోషియా గ్రంథంలో మాట చదవండి, 14వ అధ్యాయం 4వ వాక్యం. హోషియా గ్రంథం 14:4. వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. చాలు. అక్కడ ఏమంటాడంటే వారు విశ్వాసఘాతుకులు కాకుండా వారిని ఏం చేస్తాను? గుణపరుస్తాను. ఇప్పుడు గుణపరచడం అంటేనంటే మంచి గుణాలు వారిలోనికి వచ్చును గాక. అంటే మంచి గుణం రావాలంటే ఇదిగో రాతి గుండిని తీసివేసి మాంసపు గుండిని నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. కాబట్టి ఇక్కడ లోపల ఉంది ఒకే బాణ, కానీ బాణలో ఉన్న నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. అంటే రక్తం చేత ప్రోక్షింపబడుతున్నప్పుడు ఒక వ్యక్తి జీవితం ఏమవుతుందంటే నూతన పరచబడునుగాక. కాబట్టి దేవుడు నూతన పరుస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఈ ద్రాక్షారసానికి ఏమొచ్చినాయి అంటే రంగు మాత్రమే కాదు, ఈ ద్రాక్షారసం ఏమొచ్చిందంటే రుచి వచ్చింది. ఇప్పుడు నీళ్ళు రుచిగా ఉంటాయా? ద్రాక్షారసం రుచిగా ఉంటుందా? ద్రాక్షారసం రుచిగా ఉంటుంది. అందుకనే ఈ ద్రాక్షారసానికి రుచి వచ్చిందంటే అర్థం ఏంటంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మన జీవితం ఎదుటివానికి ఉత్తమంగా కనపడితే అది రుచికరంగా దేవుడు చేయునుగాక. ఎప్పుడైతే నీ జీవితం ఉత్తమమవుతుందో అప్పుడు నీలోనికి ఏమొచ్చినట్టంటే రుచి వచ్చినట్టే. అందుకనే ఉప్పు అయితే అనిద్దంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అనిద్దంట. అందుకని మన మాటలు కృపాసహితంగా ఉప్పు వేస్తున్నట్లుగా రుచిగలవిగా ఉండాలి అని అంటారు. మూడవది, దీనికి ఏమొచ్చిందంటే దీనికి విలువ పెరిగింది. చెప్పండి, ఇప్పుడు ఈ బాటిల్ ధర ఎంత? దీని మీద ఉందా? సరే, 20 రూపాయలు లీటర్ కదా. దీని ధర ఎంత? ద్రాక్షరసం ఎప్పుడన్నా మీరు కొన్నారా? సరే, దీని మీద చెప్తున్నా. లీటర్ 170 రూపాయలు. అంటే ఇది లీటరే. అసలు అంతకుముందు అయితే వెల లేదు అంతే కదా. ఇప్పుడు వెల వచ్చింది. ఏది వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతకుముందు అయితే వాటర్కి వెళ్ళలేదు, అది కూడా చెప్పొచ్చు. కానీ సరే, సపోజ్ ఇప్పుడు కొన్నాం కాబట్టి 20 రూపాయలు. మన 20 లీటర్ల బాటిల్ 10 రూపాయలు, కానీ ఈ బాటిల్ 20 రూపాయలు. ఇప్పుడు ఇదే లీటర్ బాటిల్ ఎంత? 170 రూపాయలు. అంటే దీనికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఇప్పుడు విలువ పెరగాలి అనంటే నీ జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే నీ క్రీస్తుని కలిగి ఆయన వాక్యాన్ని ఏం చేయాలంటే సంపాదించుకో అంటాడు. ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. జ్ఞానము సంపాదించుకొనుటే, జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. దాని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించినడలా అది నీకు ఘనత తెచ్చు. చాలు. ఇక బుద్ధి సంపాదించుకో. ఇప్పుడు బుద్ధి సంపాదించుకోవటం అంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2:3 ఈ మాట మనం చదువుతాం. కాబట్టి బుద్ధి సంపాదించుకో. ఇప్పుడు ఉన్న రోజుల్లో అంతకుముందు చదువుకునేవారు, ఇప్పుడు కొనాల్సి వస్తుంది. అంతేనా? కొనడం. అప్పుడు చదువుకునేవారు, ఇప్పుడు చదువుకునేవారు. రాత్రి డాక్టర్ గారు అంటున్నాడు, అన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఎల్కేజీలో జాయిన్ చేశారన్న, ఎంత 45,000 రూపాయలేనంట ఎల్కేజీ. ఏ కేజీ? నిన్న ఈ వారంలోనే మా బ్లెస్సీని కాలేజీలో జాయిన్ చేద్దామని 2 కాలేజీలు తిరిగి వచ్చా.
ఒక కాలేజీలో 45,000 చెప్పారు ఫీజే. బస్ ఫీజు 12,500 అంట, బుక్స్ ఫీజు 10,000 అంట, మళ్ళా డ్రెస్సు తర్వాత అయ్యి అని మొత్తానికి అంత చెప్పారు. ఇంకో కాలేజీకి వెళ్ళాను, ఆ కాలేజీ కూడా దాదాపు ఇంకో 10,000 తగ్గుతుంది అంతే. ఇప్పుడు మనం కొంటున్నామా లేకపోతే కొంటున్నామా? చదువు కొంటున్నాం. అందుకే బుద్ధి నీ సంపద అంతా ఇచ్చి. అందుకనే ఓ భక్తుడు అన్నాడు, చినిగిపోయిన చొక్కాతో అయితే అయినా ఉండు కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో అంటాడు. మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే బైబిల్ ఒకటే కాదు, బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఉంటాయి, వాటిని కూడా మీరు ఏం చేయాలంటే కొంచెం ఏమి ఇవ్వాలి, వెలిచ్చి కొనుక్కోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఒకవేళ వాక్యం కూడా పెరగాలంటే తప్పకుండా నేర్చుకోవాలి, వెలిచ్చి సంపాదించుకో అని అంటారు. దీనికి విలువ పెరగడానికి అది ద్రాక్షారసం అయింది కదా, నీళ్లే విలువ పెరిగిపోయింది. నీ జీవితంలో క్రీస్తు లేనప్పుడు నీకు అసలు ఏ విలువ ఉండదు. కానీ యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం మారితే, నీ బ్రతుకు మారితే, నీ మాట మారితే, నీ ప్రవర్తన మారితే, ఆ రోజు గౌరవించిన వారు ఈ రోజు గౌరవించునుగాక. ఎందుకు తెలుసా? నీ జీవితానికి ఏమొచ్చింది? విలువ. ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, లేకపోతే అలా ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తిని ఎవరైనా గౌరవిస్తారా? కానీ యేసయ్య పట్టుబడి యేసయ్య తన జీవితాన్ని మార్చి ఇప్పుడు అలాంటి వ్యసనాలన్నిటికీ దూరంగా ఉండి అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా మారితే ఆ వ్యక్తి యొక్క విలువ పెరిగినట్లా తరిగినట్లా? ఒకవేళ నువ్వు అంతకుముందు ఎలా పడితే అలా మాట్లాడి ఇప్పుడు గౌరవంగా మాట్లాడితే ఉంటే నీ విలువ పెరిగినట్లా తరిగినట్లా? కానీ యేసయ్య మన జీవితాలకు వస్తే మన విలువ పెరుగునుగాక. మనం యేసయ్యని కలిగి ఉంటే ఎక్కడున్న దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉందముగాక. మా ప్రార్థన అదే. మీ ఇంట్లో నుంచి బయట పెట్టే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఎక్కడ నిలబడినా నీ నామ మహిమ కొరకు ఉండాలి. అది ఏ గృహంలో అడుగు పెట్టినా, లేకపోతే ఏ సభలో అడుగు పెట్టినా నాకు కాదు ప్రభువా, ఎవరికి మహిమ రావాలి? దేవునికి. మన విలువ పెరగాలి అంటే మనలో ఏం పెరగాలంటే బుద్ధి జ్ఞానములు దేవుని యందు గుప్తమైనవి కాబట్టి ఆయనే ఆ జ్ఞానాన్ని దేవుడు పెంచునుగాక. విలువలతో కూడిన జీవితాన్ని దేవుడు మనకిచ్చునుగాక. మన మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటే ఎదుటోళ్ళు మనం గౌరవిస్తారా గౌరవించరా? అది ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు మన మాటలు అలా మారునుగాక. అందుకనే నేను కొన్నిసార్లు ఏదైనా మాట ఇవ్వాలంటే భయపడతాం. మొన్న మా పిల్లలు మమ్మొస్తే నాయనమ్మ ఇక్కడే ఉండి అంటే నేను 12 వారాలు ఉంటానంట. ఎన్ని వారాలు? 12 వారాలు అన్న. ఇప్పుడు వెళ్తా ఉంటే పొద్దున కాళ్ళ దగ్గరికి వచ్చి 12 వారాలు ఉంటానన్నావు. అప్పుడే అందుకే నా పిల్లలకి నేను ఏదైనా మాట ఇవ్వాలంటే భయపడతా. ఆలోచించి ఏ ప్రోగ్రాం లేదు, ఇదిగో ఈరోజు ఖాళీగా ఉన్నాను అని మాత్రమే అప్పుడు కొన్ని చూసుకుంటా, వారం చూసుకుంటా, ఈరోజు అక్కడ ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే ఇది ఉంది శుక్రవారం, శనివారం, ఒకవేళ ఆదివారం. ఇవి నేను ఏదన్నా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆది మనిషి ఇచ్చానా ఇక అయిపోయినట్టే. ఒకసారి అట్ట కూడా జరిగింది. ఓ రోజు కర్లపాలెం వెళ్తే అక్కడ సంఘ విశ్వాసం అన్నాడు, పాస్టర్ గారు స్థలం కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్కి వెళ్దాం అని అన్నాడు. అది సడన్ గా చెప్పింది. వీళ్ళకి ఎప్పుడో మాట ఇచ్చా, ఏది మిమ్మల్ని ఈ రోజు బయటికి తీసుకెళ్తా, అన్ని రోజులు ఫుల్ బిజీ, ఈ ఒక్కరోజే ఖాళీ ఉంది, ఈ ఒక్కరోజు బయటికి వెళ్దామని చెప్తా. ఇక ఆ రోజు వెళ్ళాను, రాలా, ఆడేమో రిజిస్ట్రేషన్ అవట్లా. నేను అనుకున్నాను ఉదయం వెళ్ళాను కదా, మధ్యాహ్నానికి తీసుకెళ్దామంటే వాళ్ళు కూర్చోబెట్టి సంతకాలు చేసేసరికి 7 అయింది. ఇంటికి వచ్చేసరికి 8. ఇంకా నా మీద ఫైర్ అయ్యారండి.
కాబట్టి మన మాట అవును అంటే అవునుగా, కాదు అంటే కాదుగా, దేవుడే సిద్ధపరచునుగాక. అందుకని ద్రాక్షారసానికి ఏం పెరిగిందంటే విలువ పెరిగింది. అక్కడ ఇంకో మాట అంటాడు, ద్రాక్షారసం అంతకుముందుదేమో జబ్బు ద్రాక్షారసం అంట, ఇప్పుడే మంచి ద్రాక్షారసం అంటాడు. విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి పోస్తే ఎవడైనా సరే మంచిది పెట్టుకుని జబ్బుది పోస్తారా అంటే ద్రాక్షారసాల్లో కూడా జబ్బుది మంచిది. అయితే నీ జీవితం ఎలా ఉండాలంటే మంచి ద్రాక్షారసంగా మారునుగాక. మంచిది మంచిది అన్నది బైబిల్లో చాలా ఉన్నాయి. వెలుగు ఫలంలో మంచితనం ఉంది. ఒకవేళ మన ప్రవర్తన అంతట్లో మంచి ఫలం ఫలించాలి. ఒకవేళ ప్రార్థనలో ప్రార్థన చేయటం మంచిది అని అంటాడు. ఒకవేళ మంచిది కాదు అన్నది ఏమైనా చెప్పమంటారా? చెప్పండి. మంచిది కాదు అని దేవుడు చెప్పిన మాట ఫస్ట్లోనే చెప్పాడు. సృజించిన అన్ని మంచిది అన్నా కానీ ఇది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి మంచి ద్రాక్షారసం. చివరిది వాళ్ళు తాగి వారు ఏమయ్యారంటే సంతృప్తితో వారు ఏం చేశారంటే సంతోషించారు. ఈ సంతృప్తితో వారు సంతోషించటానికి కారణం ఏంటంటే వారి జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వటమే. సంతృప్తితో వారు సంతోషించటానికి కారణం ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వటమే. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన జీవితాలు సంతృప్తికరంగా ఉన్నాయా? మన జీవితాలు సంతృప్తికరంగా ఉంటే తప్పకుండా దేవుడు మహిమ పొందుకొనుగాక. అందుకని ఆ మాటలు అంటాడు, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం. ఈరోజు మన దేవుని యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో. ఆమె చేశాడంటారా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నేనైతే అంటాను, ఒకవేళ నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దేవుడు మా నాన్నగారి జీవితంలో చేసిన కార్యం చేయకపోతే, ఒకవేళ ఆయన ఇందు విశ్వాసం ఉంచేవారు కార్యమో, మనందరి జీవితాల్లో కూడా విశ్వాసమైన కార్యాలు దేవుడే అద్భుతాలు చేస్తూ, దేవుడే బలపరుస్తూ ఆయన మనల్ని నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. అందరం కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాతో మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. మీ సమయం కొరకే ఎదురు చూస్తూ తగిన సమయంలోనే ఎవరి జీవితంలో ఏది అవసరమో నిజమే సమస్యలను క్రీస్తు ద్వారా ఆనందంగా మలుచుకో. నిజమే మాకున్న సమస్యలు మీ మీద ఆధారపడి మీతో సమస్యలు చెప్తున్నప్పుడు వాటన్నిటినీ మీరే పరిష్కరించి మీరు అద్భుతాలు చేయండి. లేదా సంతృప్తికరంగా మార్చండి. కానాను వివాహములో ఆ మొదటి సూచక్రియ చేసినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మా జీవితాల్లో కూడా మీరే గొప్ప కార్యాలు చేసి మీ యందు విశ్వాసముతో ఎదిగే కృపను మీరే దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.